యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం నుండి 14వ వచనం వరకు. అప్పుడు ఫిలిప్పు, ప్రభు, మాకు తండ్రిని చూపుము, మాకు అది చాలును అని పలికెను. అందుకు యేసు ఇట్లనెను, ఫిలిప్పు, నేను ఎంతకాలం మీతో ఉంటిని, నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూపమని ఎట్లు అడుగుచున్నావు? నేను తండ్రి యందు, తండ్రి నాయందు నివసించుచు తన కార్యం నెరవేర్చుచున్నాడు. నేను తండ్రి నాయందు ఉన్నాడని మీరు విశ్వసింపుడు. లేనిచో ఈ క్రియలను బట్టినైనా విశ్వసింపుడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు ఫిలిప్పు గారి యొక్క విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. ప్రభు తెలియజేస్తున్నాడు, నేను చేసే కార్యాలన్నీ కూడా తండ్రి యొక్క సహాయంతో చేస్తున్నాను అని ఫిలిప్పుకు తెలియజేస్తున్నాడు. ప్రియమిత్రులారా, యేసు ప్రభు ఏ విధంగా అయితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో, తండ్రి చిత్తాన్ని తెలుసుకుని తండ్రి చిత్తాన్ని తూచా తప్పకుండా పాటించాడో, అదే విధముగా మన జీవితంలో కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని చిత్త ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. నేటి సువార్తలో ప్రభు ఫిలిప్పుకు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, నన్ను విశ్వసించేవాడు ఈ అద్భుత కార్యాలు చేయగలడు, ఎంతకంటే కార్యాలు చేయగలడు అని ప్రభు తెలియజేస్తున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదర, అపోస్తలులు పవిత్రాత్మ పొందుకున్న తర్వాత వారు అనేక అద్భుతాలు చేశారు. పేతురు గారు, యోహానుడు ఒక రోజున దేవాలయంకి వెళ్లారు. దేవాలయంలో క్రీస్తు యొక్క సందేశాన్ని ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయ ద్వారం వద్ద కుంటివాడు భిక్షమెత్తుకుంటున్నాడు. పేతురు యోహాను కూడా భిక్షం అడిగినప్పుడు పేతురు గారు కుంటివానికి నడకను దయచేశాడు. యేసుక్రీస్తు ప్రభు పేరట నడువుము అన్నప్పుడు ఆ కుంటివాడు నడవటం మొదలుపెట్టాడు. అదే విధముగా పేతురు గారు యొప్ప పట్టణానికి వెళ్ళినప్పుడు యొప్ప పట్టణంలో తబిత అనే గొప్ప విశ్వాసురాలు మరణించిన ఆమె యొక్క దేహం వద్ద పేతురు గారు మోకరించి ప్రార్థన చేశాడు. క్రీస్తు ప్రభు పేరట ఆమెకు జీవాన్ని ప్రసాదించాడు. ప్రియా మిత్రులారా, ఈ విధంగా అపోస్తలులు కూడా ప్రభు యొక్క నామములో అనేక అద్భుతాలు చేశారు. మనం కూడా ప్రభుని విశ్వసిస్తే మన జీవితంలో అనేక అద్భుతాలు మనం చూడగలము. ప్రియా మిత్రులారా, నేటి సువార్తలో యేసు ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, నేనే మార్గము సత్యము జీవము, నా మూలమున తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాలేడని. ప్రభు మార్గము, ఆయన మార్గములో మనము పయనించాలి. ఆయన యొక్క మార్గము రుజు మార్గము, ఆయన యొక్క మార్గము మనలను సత్యానికి తీసుకువెళ్తుంది. సత్యాన్ని తెలుసుకోవటానికి మనకు సహాయపడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మార్గములో ఎవరెవరైతే పయనిస్తారో అటువంటి వారు సత్య సువార్తను తెలుసుకుంటారు. ఈ సత్య సువార్తను తెలుసుకుని పాటించువాడు నిత్య జీవితాన్ని పొందుకుంటాడు. ప్రియా మిత్రులారా, ఎందుకంటే ప్రభు జీవాధిపతి, జీవాన్ని ఇచ్చేవాడు ఆయనే. జీవాన్ని ఇవ్వటానికి నేను వచ్చానంటున్నాడు. జీవాన్ని ఇవ్వటానికి, దాన్ని సమృద్ధిగా ఇవ్వటానికి నేను వచ్చి ఉన్నాను అని ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు పలుకుతున్నాడు. కాబట్టి ప్రభు చెంతకు వెళ్తే జీవము ప్రసాదింపబడుతుంది. అందుకనే నేటి సువార్తలో ప్రభు అంటున్నాడు, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రిని చేరలేడంటున్నాడు. ప్రభు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ప్రభు ద్వారా మాత్రమే మనము నిత్య జీవితాన్ని పొందుకోగలము. అందుచేత ప్రభుని వెంబడిద్దాం, ప్రభుని ఆశ్రయిద్దాం. ప్రభు యొక్క వాక్కును ఆలకించి ధ్యానించి ప్రభు యొక్క జీవాన్ని పొందుకోవటానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ఓ గొప్ప దేవుడా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. ప్రభువా, నేనే మార్గము సత్యము జీవమని తెలియచేసి ఉన్నావు. ప్రభువా, నీ మార్గములో పయనించే గొప్ప విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి. ఈ సత్య సువార్తను తెలుసుకుని నీ సత్య సువార్త ద్వారా మేము నిత్య జీవితాన్ని పొందుకునే భాగ్యాన్ని దయచేయండి. ఏ కుటుంబంలో అయితే ఐక్యమత్యము లేదు, అనురాగము లేదు, అటువంటి కుటుంబానికి సమర్పిస్తున్నాం. ఆ కుటుంబాల్లో మీరు ప్రవేశించి ఆ కుటుంబాలకి ఐకమత్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.